ఎవరికైనా వాళ్ళ నాన్నమ్మ ఇంటికి కానీ లేదా వాళ్ళ ఊరికి కానీ వెళ్ళడం అంటే చాలా ఇష్టం. కానీ అదే నాన్నమ్మ ఇల్లు ఒక భయంకరమైన ప్రదేశంలో ఉంటే. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ రియల్ గా జరిగింది. స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రియా ఏజ్ వచ్చేసి 37. తను ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా వర్క్ చేస్తోంది. కొన్ని మంత్స్ క్రితమే ప్రియా వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. ఇక అప్పటి నుంచే పిల్లల్ని ఇంకా ఆఫీస్ వర్క్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేది. ప్రియా వాళ్ళ పిల్లలకు వాళ్ళ నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. కానీ ప్రియాకు ఆవిడంటే అస్సలు నచ్చేది కాదు. ప్రియా వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ప్రియాతో మాట్లాడడానికి వాళ్ళ అత్తయ్య ఎంత ట్రై చేసినా కూడా ప్రియా కాల్ లిఫ్ట్ చేసేది కాదు. అలాగా కొన్ని రోజుల తర్వాత ఆవిడ దగ్గర నుంచి కాల్స్ రావడం ఆగిపోయాయి. ఒక రోజు ప్రియాకి ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. అది కువైట్ కు వెళ్లి క్లయింట్ లొకేషన్ లో 3 వీక్స్ ఉండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అని అన్నారు. అప్పుడు ప్రియా పిల్లల గురించి ఆలోచించి దాన్ని రిజెక్ట్ చేసింది. కానీ తర్వాత మేనేజర్ తనని ఎలాగో అలాగో ఒప్పించారు. అయితే ప్రియాకి 3 వీక్స్ పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాలేదు. ఇంకో పక్కన పిల్లలకు అప్పుడే హాలిడేస్ ఇచ్చారు. అయితే అప్పుడు పిల్లలు మేము నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అని అన్నారు. ప్రియా సరే అని చెప్పి తనకు ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అయితే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇల్లు ఊరి మొదట్లో ఉంటుంది. ఇంకా ఆ ఇంటి చుట్టుపక్కల ఒక ఇల్లు కూడా ఉండేవి కాదు. ప్రియా అండ్ వాళ్ళ పిల్లలు కార్లో వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నమ్మ బయటే ఉన్నారు. తను పని మీద ఊరికి వెళ్తున్నా అని వచ్చే వరకు 3 వీక్స్ అలా అవుతుందని ప్రియా వాళ్ళ అత్తయ్యతో చెప్పింది. దీనికి వాళ్ళ అత్తయ్య సరే అని తల ఊపి లోపలకు వెళ్లిపోతుంది. ప్రియా వాళ్ళ పిల్లలకు అల్లరి చేయకూడదని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే ఆ పిల్లల పేర్లేంటంటే ఒకరి పేరేమో అనుష, ఇంకొకరి పేరేమో వేద. వాళ్ళ నాన్నమ్మ డిన్నర్ చేశారు. ముగ్గురు కలిసి తిన్నారు. తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్నమ్మ దగ్గరే పడుకున్నారు. అయితే అర్ధరాత్రి వేదకు ఏవో సౌండ్స్ వస్తున్నట్టు అనిపించి లేచి చూస్తుంది. అప్పుడే పక్కన అనుష ఉండదు. వాష్రూమ్ డోర్ ఓపెన్ లోనే ఉంటే వెళ్లి చూస్తుంది. అప్పుడే అనుష ఫుల్ గా వామిట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా వేదాకు భయం వేసి వాళ్ళ నాన్నమ్మకు లేపడానికి వెళ్తే ఆవిడ లేయదు. వేదాకి భయం వేసి అనుష ఇయర్స్ గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా కాసేపు అయిన తర్వాత అనుష నార్మల్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అనుషకి ఫుల్ గా ఫీవర్ వచ్చింటుంది. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ ఏవో కషాయాలు చేసి తాగిపిస్తుంది. వేద ఏమో వాళ్ళమ్మ మీద బెంగ పెట్టుకొని ఉంటుందని లైట్ తీసుకుంటుంది. కొద్ది రోజులకు అనుషకు కూడా ఫీవర్ తగ్గిపోయి నార్మల్ అయిపోతుంది. ఒక రోజు రాత్రి అందరూ పడుకున్నారు. సడన్ గా వేద లేచి చూస్తే పక్కన వాళ్ళ నాన్నమ్మ ఉండదు. తర్వాత నాన్నమ్మ కోసం లేచి ఇల్లంతా వెతుకుతుంది. కానీ వాళ్ళ నాన్నమ్మ కిచెన్ లో మూలన కూర్చొని మట్టి తింటూ ఉంటుంది. ఒక్కసారిగా వేద గట్టిగా అరిచి పరిగెడుతూ బెడ్రూమ్ లోకి వెళ్లి చూస్తే వాళ్ళ నాన్నమ్మ అక్కడే ఉంటుంది. ఇక తనకు ఏమీ అర్థం కాదు. ఇదంతా తన భ్రమ అనుకుని వెళ్లి పడుకుంటుంది. ఒక 2 డేస్ తర్వాత వాళ్ళ కాంపౌండ్ లో వేద ఉయ్యాల ఊగుతూ ఉంటే అనుష వెనుకల నుంచి తోస్తూ ఉంటుంది. అయితే సడన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ అనుష ఒక్కసారిగా వేదాన్ని గట్టిగా తోసి కింద పడేస్తుంది. ఇలాగా వాళ్ళ ఇంట్లో చాలా ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. వేదాకి ఈ ఇంట్లో ఏమో జరుగుతోందని అర్థమైంది. తర్వాత ఒక రోజు ముగ్గురు కలిసి పడుకున్నారు. సడన్ గా ఎవరో గట్టిగా అరిచిన సౌండ్ వస్తుంది. దాంతో వేద ఒక్కసారిగా లేస్తుంది. లేచి పక్కన చూస్తే వాళ్ళ నాన్నమ్మ ఉండదు. ఇక అనుష కూడా లేచి భయంతో వణుకుతూ ఉంటుంది. ఇక ఇంట్లో విచిత్రమైన సౌండ్స్ రావడంతో వాళ్ళు బయటకు వెళ్లి వాళ్ళ నాన్నమ్మ కోసం వెతుకుతారు. కానీ వాళ్ళ నాన్నమ్మ బయట ఎక్కడా ఉండదు. అయితే అప్పుడే సడన్ గా వాళ్ళ ఇంటి మెయిన్ డోర్ లాక్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా డోర్ ఓపెన్ అవ్వదు. ఇక కొద్దిసేపు తర్వాత నెమ్మదిగా డోర్ ఓపెన్ అవుతుంది. వేద ఇంకా అనుష నెమ్మదిగా ఇంట్లోకి వెళ్తారు. అప్పుడే కిచెన్ నుంచి సౌండ్స్ రావడంతో వెళ్లి చూస్తారు. అయితే అప్పుడు వాళ్ళ నాన్నమ్మ నోటి నిండా రక్తంతో ఏదో మాంసం తింటూ ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అనుష ఇంకా వేద వెంటనే ఊర్లోకి పారిపోతారు. తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియక ఒక చెట్టు కింద పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఊరి వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ అమ్మకి కాంటాక్ట్ అవుతారు. కానీ వాళ్ళ అమ్మ నెంబర్ పనిచేయదు. ఇక వాళ్ళిద్దరూ ఆ ఊర్లోనే ఉండిపోతారు. ఇక కొద్ది రోజులకు ప్రియా వర్క్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ అత్తయ్య ఇంటికి వెళ్లి చూస్తే లాక్ చేసి ఉంటుంది. ఇక ఆవిడకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక తనకు ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఊర్లోకి వెళ్లి అందరికి అడుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళందరూ మాకేం తెలియదు అని అంటూ ఉంటారు. అలాగా వెతుకుతూ ఉంటే ఒక అతను వచ్చేసి ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళు మీ పిల్లలేనా అని అడుగుతాడు. అప్పుడు ప్రియా అవును అని
అంటుంది. అతను మా ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి ఇంటికి తీసుకువెళ్తాడు. అనూష ఇంకా వేద వాళ్ళమ్మని చూడగానే గట్టిగా పట్టుకొని ఏడుస్తారు. ప్రియాకి ఏం అర్థం కాదు. అప్పుడు ఆ వ్యక్తి వచ్చేసి మీ అత్తయ్య చనిపోయి 2 months అవుతోంది. తన బాడీ కాలుస్తున్నప్పుడు ఎవరికి చెప్పాలో అర్థం కాక మేమే అందరం కలిసి ఒక అనాథ శవంలా కాల్చాము అని అంటాడు. ప్రియా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా ఆ వ్యక్తి ఆ ఊర్లో ఉండే ఒక మాంత్రికుడి దగ్గర తీసుకువెళ్లి తాయెత్తులు కట్టిస్తాడు. ఇక ఎప్పుడు ఈ ఊరి వైపుకు రావద్దని, తనని ముందు వైపు నుంచి కాకుండా వెనుకల నుంచి వెళ్ళమని పంపించేస్తారు. ఇంకా వాళ్ళ కాంటాక్ట్స్ కూడా డిలీట్ చేసేస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రియా వాళ్ళ పిల్లలు చాలా డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళకు ఆ ఇన్సిడెంట్స్ నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. ఇక ప్రియా కూడా నార్త్ కు షిఫ్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వాళ్ళందరూ నార్మల్ అయిపోయి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేశారు.